న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ సార్వత్రిక పరిషత్ నల్లకుంటలో శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గుర్తి ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య వారి 523వ ఆరాధనోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానంతో రూపొందించి 25వ కృతి దశవిడ ధర్మ రక్ష గ్రంథాన్ని ఆవిష్కరించారు. నవమోహన గీతిక అన్నమయ్య సంకీర్తన సాహితీ గోష్ఠి నిర్వహించారు. కార్యక్రమానికి సభ అధ్యక్షులు కెవి రమణ, ఐఏఎస్ రిటైర్డ్ ముఖ్య అతిథిగా రామ్మోహన్ రావు అమర, విశిష్ట అతిథి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, ప్రత్యేక అతిథి డాక్టర్ మామిడి హరికృష్ణ, గౌరవ అతిథి శ్రీమతి మృణాలిని, నిర్వాహకులు శ్రీమతి రేఖామూర్తి, గరికపాటి వెంకట్, గాయకులు కొన్మండూరి రామాచారి, శివ బృందం చే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. सगण्यः शरण्यो ममायं नरो वेद यो देवा देवचूडामणित्वा सदाकारमेकं चिदानन्दरूपं मनोभागगम्यं परन्धाम ఆ దుష్టుడైన నారసింహుణ్ణి చీల్చి ఆ దుష్టుడైన ఆ హిరణ్యకశిపుని చీల్చి చండాడైన నృసింహుణ్ణి కీర్తిస్తున్నాడు. ఇక్కడ ఇది నృసింహావతార వర్ణన. మేము కూడా బతకాలి కాబట్టి డబ్బు అవసరమే, కానీ దానికంటే ఆత్మానందం ఎక్కువ అనుభవిస్తారు కళాకారులు. ఎవరైనా మెచ్చుకుంటే పొంగిపోతారు. హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు లాగా ఎవరైనా మీరు చప్పట్లు కొడితే మెచ్చుకుంటుంటే కళాకారుడికి డబ్బు కంటే ఎక్కువ విలువ అది. అయితే మా యుగంధర్ తను డబ్బు కోసం కూడా వాయిస్తాడు అక్కడక్కడ ప్రోగ్రామ్స్లో, కానీ తన ఆత్మానందం కోసం ఆ వేణువుని తీసుకొని ఆయన గోశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని వాయిస్తాడు. గోశాలలో కూర్చొని వాయిస్తాడు. ఆ రోజంతా ఆ గోవుల కోసం వాయిస్తాడు. ఆ గోవులో మొత్తం కంప్లీట్ సకల దేవతలు ఉంటాయంటారు. ఆ ఆశీస్సులు పొందుతుంటాడు మా యుగంధర్. ఇలా కళాకారులందరూ కూడా ఇటు సాహిత్యం అయినా సంగీతమైన అమ్మవారి ముందర నిలుచున్నా